హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేయాల్సి వస్తుంది. సో ఈరోజు అయితే మాకు కాఫీ తోటలో పని ఉంది. అది కలుపు మొక్కలు పీకాలి. సో ఆ పని అయితే ఈరోజు చేయబోతున్నాం. చూసారా, నేనైతే వాటర్ తీసుకెళ్తున్నాను కవర్ మీద వేసేసి, మీదంటే మీద కాదు, లోపల. ఇంకా జనాలు అయితే వెనకలు వస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ తోట చూడండి, ఎలా పిచ్చి మొక్కలు బాగా ఎదిగిపోయాయి. ముందుకెళ్ళే కొలది మాకు ఇక్కడ ఒక వెదురు దబ్బు ఉంది. సో ఇక్కడ కొన్ని కుక్కలు కనిపించాయి. ఈ వెదురు కుక్కలు ఏటో అస్సలు అర్థం కావట్లేదు. పట్టించుకోమయ్యాన్ని తర్వాత చూద్దాం ఏటన్నోయ్. ఇగో రీసెంట్గా మొక్కలు నాటుతూ తేనె దొరికిందని వీడియో పెట్టాను కదా. ఆ రోజు నాటిన మొక్కలు 2 రోజులైనా కాసేసరికి ఎలాగైపోయినాయో చూడొచ్చు. ఎలా ఉన్నాయో చూడండి. ఈ తుప్పలను అయితే ఇప్పుడు పీకాలి. చాలా కష్టమైన పనే, కానీ ఇష్టంగా చేస్తేనే ఇంకో మరుసటి రోజుకి బాగుంటుంది. తర్వాత అప్పట్లో కూల్ డ్రింక్స్ అనమాట. ఈ స్ప్రైట్, థమ్స్ అప్ 3 బాటిల్స్ తీసుకొచ్చాను. జనాలు తక్కువ కాబట్టి తక్కువ సరిపోద్ది. ఇక్కడ రైస్, ఇది కూడా లంచ్కి అనమాట. మా తోట నుంచి అయితే లొకేషన్ సూపర్గా ఉంటుందండి. చూడండి, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు మనం చేయబోయేది ఇక్కడే. ఇదే తుప్పల పుల్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ గడ్డినైతే ఇలా పీకాలి. ఇలాగా నీట్గా పీకుతున్నాం అనమాట. వర్క్ అయితే స్టార్ట్ చేసాం, చూడొచ్చు. మేమైతే ఈ గడ్డి పీకే వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసాము. ఇటు కొంతమంది ఉన్నారు. తుప్పలు అయితే బాగా గట్టిగా ఎదిగిపోయాయి. పనసపండు బ్రేక్ ఇది. మనోజ్, మొత్తానికి ఒక పాము కనిపించింది. ఇలా మొక్కలు పీకేటప్పుడు చాలా పాములు ఇలా కనిపిస్తుంటాయి. వీటి వల్ల ప్రమాదం అయితే ఏం లేదు, విషమైతే ఉంటుంది కానీ వాపు వచ్చేదాకా ఉంటుంది. మరేం చిన్నపిల్లలకైతే ప్రమాదమే. సో చాలా చూసి జాగ్రత్తగా పని చేయాలి చేసే ముందు. మాకైతే ఈరోజు ఈ పాము కనిపించింది. ఇది చూడండి ఎలా ఉందో, గ్రీన్ కలర్లోనే ఉంటుంది పాము. ఎల్లో అండ్ గ్రీన్ అలా ఉంటుంది. ఈ పాముని మీరు ఏ పాము అంటారో కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉందో ఇది. అలా ముందుకెళ్తే ఈ తోకున్న పురుగు కూడా కనిపించింది. చూడండి, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి పురుగులు కనిపిస్తుంటాయి. మీరు ఏ పురుగు అంటారో కామెంట్ చేయండి గాయస్. కాసేపు చిన్న బ్రేక్లో బూస్పళ్ళు అయితే తింటున్నారు. చూడండి, ముందుగానే ఏరేసుకొని తింటున్నారు. మళ్ళీ బ్రేక్ మధ్యలో బూస్పల్ అనమాట. ఈ వీడియో కూడా త్వరలో చేయబోతున్నాం. ఇది టేస్ట్ బాగానే ఉంది కానీ జున్ను రావట్లేదు, గుజ్జు. చూడండి ఇలా ఉంది. గుత్తులు. లంచ్ బ్రేక్. ఇప్పుడు అన్నం తింటున్నాం. చూసారా బాక్స్ దగ్గర ఎలా తెచ్చుకున్నాడు. ఇంకా అటుపక్క జూమ్ చేస్తే అక్కడ ఒక బేచ్ కూర్చొని ఉంది. ఇంకో బేచ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక బేచ్ ఉంది. సో కర్రీ చూసారా, మిక్స్ ఆల్ రౌండ్ అనమాట. మటన్తో పాటు లెమన్, మోడీ ఏం కూర తెచ్చాడో చూడాలి. ఎగ్ కర్రీ. ఓకే, మళ్ళీ కలుద్దాం. లంచ్ బ్రేక్ అయిపోయిన వెంటనే మేమైతే మళ్ళీ పనులు చేరాము. చూడండి, ఇక్కడైతే పెద్ద స్పైడర్ చచ్చిపోయి ఉంది. ఇక్కడ
ఇదైతే చాలా పెద్ద స్పైడర్ అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? ఇది రీసెంట్గా నాటిన మొక్కలు. ఈరోజు ఇలాగే కలుపు తీసామన్నమాట. వేస్ట్ గడ్డిని చూడండి, ఇక్కడ నుంచి మొత్తం తీసాం. ఇలా తీసాం. కాసేపు టైం ఉంది, ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. ఈ మొక్క కూడా రీసెంట్గానే నాటాం, కానీ చాలా మంచిగా యాక్టివ్గా ఉంది. చూడండి, ఇవన్నీ కొన్ని అయితే వాడిపోయాయి. ఏటో మరి చూపిస్తాను. ఇలా ఉన్నాయి కొన్ని. వీటికి ఎరవేస్తే కానీ మారవు. ఇది ఫ్రెండ్స్, మొక్కలు మంచిగా ఇది అయ్యింది, కానీ ఈ మాత్రం కొన్ని ఇలా వాడిపోయింది. ఏటో మరి అర్థం కావట్లేదు. వాటర్ కింద స్టాక్ అవ్వడం పెట్టో లేదా దేని కారణంగా తెలియదు. చూడండి, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఇది ఎంత యాక్టివ్గా ఉంది చూడండి, కొత్తగా నాటింది. ఓకే, మొత్తానికి ఈరోజు వర్క్ కంప్లీటెడ్. ఇలా అయింది ప్రస్తుతానికి. మిగిలిపోయింది. మొత్తానికి పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూడండి ఎంత లాగేస్తే వెళ్తున్నాను. అసలు పట్టుకోవడానికి ఖాళీ లేదు. ఇంటికైతే వెళ్ళిపోతున్నా. బాగా టైర్డ్గా కూడా ఉంది, బాగా అలసిపోయాను. ఇంకా కొన్ని ఉండిపోయింది, అది మళ్ళీ రేపటికి వచ్చి చేయాలి. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో మీరు కాఫీ తోటల దగ్గర మీ పనులు ఎలా చేస్తారో అది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, అలాగే మొదటిసారిగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాయి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.